సార్ నమస్తే అండి. ఈ రోజున లక్ష్మీపార్వతి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతోంది. జగన్ గాని ఒక సైగ చేస్తే వైసీపీ కార్యకర్తలే చంద్రబాబు సామ్రాజ్యాన్ని కూల్చేస్తారు అని చెప్పి ఒక ఎటికర్‌గా మాట్లాడటం గాని, వ్యంగ్యంగా మాట్లాడటం గాని ఏంటి ఎలా చూడొచ్చంటారు అసలు ఆవిడ ప్రెస్ మీట్‌ని? అసలు దాని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారసల? ఇప్పుడు లక్ష్మీపార్వతి గారి మాటలు ఎట్లా ఉంటాయంటే, జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర కూర్చొని ఒక బానిసలాగా పనిచేస్తుంది. ఎన్టీ రామారావు గారి పరువు తీసేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే, భార్య అని చెప్పుకుంటా ఆ పరువు తీసేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే లక్ష్మీపార్వతి గారు. ఆ లక్ష్మీపార్వతి మాటలు ఎట్లా ఉంటాయంటే, అన్నీ వాటిని చిల్లర మాటలుగా, చిల్లర వ్యవహారంగా వ్యవహరిస్తూ ఉంటుంది. అలాంటి వ్యక్తి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏదో చేస్తాడు అనంటే ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు ఎవ్వరు భయపడరు. ఎవరిని ఏమీ చెయ్యలేరు కూడా. మొన్న చూశారు. మొన్న కడపలో చూశారు. కడపలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి డిపాజిట్ కూడా రాలేదు. తర్వాత మొన్న గుంటూరులో చూశారు. చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిడితే ఆ వ్యక్తి మీద ఎంతమంది కార్యకర్తలు వెళ్ళారు అనేది మొన్న ప్రజలే చూశారు. చంద్రబాబు నాయుడు గారి సైగ అవసరంలా. చంద్రబాబు నాయుడు గారి లాంటి మనుషులు చాలామంది కార్యకర్తలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమీ చెప్పవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారిని కనుక ఏదన్నా అంటే అదేంటో కూడా కార్యకర్తలు సిద్ధంగానే ఉన్నారు, రెడీగానే ఉన్నారు. ఇలాంటి చెత్త లక్ష్మీపార్వతి లాంటి మాటలు ఎవ్వరు భయపడని కూడా భయపడరు. అంటారు జగన్మోహన్ రెడ్డి సైగ చేస్తే చాలు మేము ఎలా చేస్తాం, అలా చేస్తాం అని చెప్పి మాటలు గాని, లేదా గతంలో జగన్మోహన్ రెడ్డి గాని, పేర్ని నాని గాని ఉన్న ఒక అదే ఒక సైగ చేస్తే చాలు నైట్ నైటే మొత్తం కాల్చేస్తారు, కూల్చేస్తారు. మేము వచ్చిన తర్వాత రప్ప రప్ప కోస్తాం, పీకలు కోస్తాం అని చెప్పి ఇలా భయపెట్టి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వచ్చింది పార్టీ నేనేదో పాదయాత్ర చేస్తాను, నేను అధికారంలోకి వస్తే రఫా రఫా జనాలను వేసేంచుతాను అంటున్నాడు. నువ్వు వేసేంచు చూడు. నువ్వు ఒకళ్ళని వేసేంచే లోపు ఈ పార్టీ కూటమి పార్టీ కార్యకర్తలు మీరు ఒకళ్ళని వేసేస్తే మేము నలుగురు వేయగల శక్తి మాలో ఉంటుంది. మీరేమీ మీ మాటలకు ఎవడో భయపడేవాడు లేడు. మొన్న చూశారు మీ కొడాలి నానిని కానీ, లేకపోతే వంశీని కానీ, లేకపోతే ఇంకొక ఆయన్ని దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డిని కానీ, ఈ బూతులు బ్యాచ్ని మొత్తాన్ని ప్రజలే తగిన బుద్ధి చెప్పి ఇంటికి పంపించేసి ఇంట్లో కూర్చోబెట్టారు. ఆఖరికి ఇక జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ రాష్ట్రంలో లేకుండా ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఉండకూడదు అని చెప్పి వెళ్ళి బెంగళూరు ప్యాలెస్లో పడుకోబెట్టారు. అంటే ఇంకా లక్ష్మీపార్వతి తగ్గకుండా గతంలో మనం చూసాం. ఈ రోజున చంద్రబాబే ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచాడు. చంద్రబాబు వల్లే ఎన్టీఆర్ చనిపోయాడని చెప్పి మాటలు గాని, ఎందుకని లక్ష్మీపార్వతి ఇలా ప్రతిసారి ప్రెస్ మీట్‌కి వచ్చి మాట్లాడటం, లేదా టీడీపీ కార్యకర్తలనే ఉద్దేశించి మాట్లాడటం ఎలా చూడొచ్చంటారు అసలు? ఇప్పుడు ఈ వైసీపీ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తాడంటే కొంతమందిని వదిలాడు. వాళ్ళు కులాల వారీగా ఆహ్, తగాదాలు పెడతారు. మతాల వారీగా క్రైస్తవ మతమనో, లేకపోతే ఇంకో మతమనో, లేకపోతే ముస్లిం మతమనో, ఇంకో మతాల వారీగా తగాదాలు పెట్టడం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే కులాల వారీగా విడగొట్టాలని చెప్పి చూస్తున్నాడు. మతాల వారీగా విడగొట్టాలని చెప్పి చూస్తున్నాడు. ఈ కుల మతాలు ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. అర్థం చేసుకొని ఒకళ్ళేమో కాపు టైగర్ అంటాడు. ఒకడేమో నేను బీసీ టైగర్‌ని అంటాడు. ఒకళ్ళేమో నేను ఓసీ టైగర్‌ని అంటాడు. ఈ టైగర్‌ల మొత్తాన్ని పారదోలే ఇది చేసి మళ్ళీ అవసరమైతే మక్కిలు ఇరగ్గొట్టి జైల్లో కూర్చోబెట్టాల్సిన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం చూస్తుందని కూడా మేము అనుకుంటున్నాం. అంటే ఇంకా మాట్లాడుతూ చంద్రబాబు ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే వెంకటేశ్వర స్వామి ప్రసాదం కూడా కల్తీ జరిగిందని దుష్ప్రచారం చేస్తా ఉన్నాడు. అసలు చంద్రబాబు ఒక నాస్తికుడు అని చెప్పి కూడా మాట్లాడతాం. ఎంతవరకు కరెక్ట్ అంటారండి? ఇప్పుడు గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు లడ్డు కల్తీ, నెయ్యిలో కల్తీ. అసలు ఆ నెయ్యిలో ఏమి కలిపారో చెప్పమంటే అసెంబ్లీలో చెప్పరు. శాసన మండలిలో చెప్పమంటే చెప్పరు. సిట్ ఏమిచ్చింది? అసలు అది నెయ్యే లేదు. నెయ్యే కాదు. దాంట్లో ఏదో పామాలిన్ ఇంకా ఏయో బాత్రూములు కడిగే లప్సానో ఏదో అంటున్నారు. అది ఇంకా ఏయో కొన్ని కెమికల్స్ కలిపారనేది ఒక సిట్ రిపోర్ట్ ఇచ్చింది. ఆయన వైవి సుబ్బారెడ్డి గారు ఏమంటారు? ఎస్ కరెక్టేను, అవన్నీ కలిసిన మాట వాస్తవేను, సిట్ రిపోర్ట్ ఇచ్చింది, పేర్లు కూడా రాసింది అని చెప్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడు? అబ్బే ఏమీ లేదు, అసలేమీ కలవలేదు, ఏమీ లేదు, మేము చాలా నీతివంతులు, నిజాయితీ పరులు, మేము లేదు అని చెప్తాడు.
ఎవరి మాట నమ్మాలి? వాళ్ళ బాబాయ్ మాట నమ్మాలా? జగన్మోహన్ రెడ్డి గారి మాట నమ్మాలా? ప్రజలు మొత్తం అందరూ అర్థం చేసుకుంటున్నారు. ఈ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆయన కూడా వీళ్ళని ఎట్లా శిక్షించాలి అనేది, ఈ కల్తీ చేసిన వాళ్ళని ఎలా ఇచ్చేయాలి అని చెప్పి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా చూస్తారని కూడా మేము చంద్రబాబు తన రాజకీయం కోసం ఎంతకైనా దిగజారిపోతాడు. అందుకే ఇలా వెంకటేశ్వర స్వామిని మనోభావాలు దెబ్బతీస్తే, హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే జగన్మోహన్ రెడ్డి మీద నెట్టేయొచ్చు అని చెప్పి చంద్రబాబు పెద్ద స్కెచ్ చేశాడు. అందుకే ఇలా చేస్తా ఉన్నాడని చెప్పి కూడా మాట్లాడతాం. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో దిగజారడు. ఆయన ఎప్పుడు రాజకీయాల్లో విలువలు పెంచుతారు. విలువలు పెంచుతారు. ఆయన విలువలు అసెంబ్లీలో కానీ శాసనమండలిలో కానీ ఎక్కడైనా ఆయన విలువలు పెంచే ఇదిలోనే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు? వాళ్ళ బాబాయ్ని ఏం చేశారు? బాబాయ్ని చంపించేసి ఆ కత్తి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి, మా బాబాయ్ని చంద్రబాబు నాయుడు గారే చంపించేశారని చెప్పి నువ్వు 2019లో ఒక అధికారంలోకి వచ్చావు. అలాగే నీ తల్లిని ఆస్తుల కోసం నువ్వు బయటికి పంపించేసి నీ తల్లిని ఏడిపించావు. నీ చెల్లిని పాపం ఆమె అన్న వదిలిన బాణం అని తిరిగి నువ్వు అధికారంలోకి వచ్చినాక ఆమెను కూడా తరిమేశావు. ప్రజలు నీ తల్లిని, చెల్లిని, నీ బాబాయిని వీళ్ళనే నువ్వు మోసం చేసినడివి, చంపించేసినడివి. నిన్ను ప్రజలు ఎలా నమ్మాలి? ఎలా నమ్ముతారు? ప్రజలు ఒక అవగాహనలో ఉన్నారు. ప్రజలు ఏం చేయాలి? రేపు పాదయాత్ర చేస్తానన్నా, లేకపోతే నువ్వు ఇంకేదన్నా చేస్తానన్నా, పాదయాత్ర చేస్తానన్నా ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితులు లేరు. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ బయటకు వచ్చినా సరే తండోపతండాలుగా వస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు కదా మా వైసీపీ నాయకులు. నిజం కాదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి నేను వస్తాను, నేను పాదయాత్ర చేస్తాను, నేను చేస్తానంటే జనాలను ఏం చేస్తున్నాడంటే, కొంతమందిని మొత్తం ఈ రాష్ట్రంలో ఈ వాళ్ళ ఎమ్మెల్యేలని, వాళ్ళ ఎంఐఏళ్ళని అందరినీ మనుషులను అరేంజ్ చేయమని చెప్తున్నాడు. ఒక ట్రాఫిక్ బాగా ఇప్పుడు విజయవాడ లేకపోతే ఇంకో తిరుపతో లేకపోతే ఇంకెక్కడో చోట ట్రాఫిక్ ఉండే చోట జనాలను 10 మందిని పెట్టి, కార్లు అడ్డం పెట్టి, లారీలు అడ్డం పెట్టి, లేకపోతే ఇంకోటి అడ్డం పెట్టి అక్కడ ట్రాఫిక్ జామ్ చేసేసి వెనకమాల ఉన్న కార్లు కానీ, బైకులు కానీ, ఇది మొత్తం అంతా ఈ ప్రజలు కానీ మొత్తం అంతా నా వాళ్ళే చూసుకోండి అంటున్నాడు. అది మళ్ళీ అక్కడ నుంచి ఆ పాయింట్లోకి వెళ్ళేటప్పటికి ఆ పాయింట్లో అక్కడ ఎవరు ఉండరు. ఆ పాయింట్లో ఏంటంటే ఆ వెనకమాల ఉన్న అనూయులు ఒక 100 మందో 200 మందో ఉంటారు. మొత్తం ఈ ట్రాఫిక్ జామ్ చేసే వాళ్ళు వీళ్ళంతా మావాళ్ళేనని చెప్పుకోగలుగుతున్నారు వాళ్ళు. సార్, మరి ఫైనల్గా రేపు జరగబోయే 29 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి ముందుగానే పాదయాత్ర చేస్తాడు. ఇంకొక 3 సంవత్సరాలే ఉంది. ఆ 3 సంవత్సరాలు కూడా కళ్ళు మూసుకుంటే మన పార్టీ వచ్చేస్తుంది. వచ్చాక వీళ్ళందరినీ టీడీపీ వాళ్ళని కానీ, జనసేన వాళ్ళని కానీ మనం ఏం చేయాలో అది చేస్తాం, ప్రతి ఒక్కటి పేరు రాసుకోండి అని చెప్పి మాట్లాడటం ఏంటి? ప్రజలు నమ్మి ఏమన్నా రెండో ఛాన్స్ మళ్ళీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డికి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు కాదు కళ్ళు మూసుకోవాల్సింది. నువ్వు 30 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నా నీకు అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదు. నువ్వు అలాంటి ఆశలేమి పెట్టుకోవద్దు, పగటి కళలేమి కనొద్దు. నీ డ్రామా మాటలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. నువ్వు ఒక పెద్ద డ్రామా కంపెనీ, నీది ఒక నాటకాల కంపెనీ అనేది వైసీపీ పార్టీని జనాలందరూ అర్థం చేసుకుంటున్నారు. నువ్వు ఎంత మాయ చేయాలన్నా, నువ్వు ఎంత మోసం చేయాలన్నా ప్రజలు మాత్రం నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు.